ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే వనజ గారు. నమస్తే అండి. వనజ గారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే, ఒకప్పుడు స్త్రీ తనే మూలం. ఒక కుటుంబం తీసుకున్నాము, తను ఆరోగ్యంగా ఉందనుకోండి, ఇంట్లో ఉన్న స్త్రీ టోటల్ ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అంతే. అలాగే తన ఆలోచనలు బాగున్నాయంటే టోటల్ ఫ్యామిలీ అంతా రోల్ మోడల్ కదా ఒక కుటుంబానికి. ఆ కుటుంబమే సమాజం కదా. కానీ ఎట్లా అయిపోయామంటే, ఇప్పుడు హర్యానా ఇష్యూనే తీసుకుందాం చూడండి, ఎంత క్రూయల్గా ఆడవాళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారా అని అనిపించేస్తూ ఉంది కదండి. ఇదివరకు మనము డొమెస్టిక్ వైలెన్స్ చూసేవాళ్ళం. అవును అవును. దాన్ని మించి మరి ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలో, ఇలాంటి ఇష్యూస్ చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అంటే ఇప్పుడు మనం అమ్మ మనసు, ఆడదానికి అమ్మ మనసు ఉంటుంది అని చదువుతూ వింటూ వచ్చాము. ఇప్పుడు అది ఎక్కడా లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సున్నితత్వం కానీ సున్నితత్వం లేదు. క్షమాగుణం నాకేమనిపిస్తుంది అంటే ఒక రాక్షస జాతి ఆ రాక్షస జాతి అంతా ఇప్పుడు వస్తున్నారేమో పిల్లలు, ఒక జనరేషన్ అనొచ్చు నిజంగా. ఆడపిల్లలు కరెక్ట్గా చెప్పారండి. ఆ సున్నితత్వం లేదు, ఆ ఎమోషన్స్ లేవు వాళ్ళకి, ఫ్యామిలీ వాల్యూస్ లేవు. వాల్యూ సిస్టమ్ మొత్తం షాటర్ అయిపోతేనే ఇట్లాంటివన్నీ వస్తాయండి. నిజమండి. సెల్ఫిష్నెస్. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య అండి, ఇప్పుడు యంగ్ కపుల్, మీరు అన్నారు హర్యానా ఇష్యూ, యంగ్ కపుల్ వాళ్ళకి ఏంటంటే నా వరకు నా ఆనందము నేను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కాన్సెప్ట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, మై లైఫ్ మై స్పేస్ అన్న వర్డ్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో. అవి ఎక్కువ వాటి మీద ఎక్కువ ఫోకస్ అయిపోయాయి అనమాట. నా స్పేస్, నా లైఫ్ ఎక్కువ, టూ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, లగ్జరీ, లస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మనిషి సరిపోవట్లేదు కదండి ఆ ప్రాసెస్లో. అందుకని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువైపోయినాయి. మనకేంటంటే ఒకప్పుడు ఎట్లా చెప్పేవారంటే పాపము ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి వెళ్తున్నామంటే మనకి పాప భీతి ఇవన్నీ ఉండేవి. ఫ్యామిలీ ఈ వాల్యూస్ ఏమైపోతాయి, పరువు ఏమైపోతుంది. ఇప్పుడు మనసులో కోరిక ఎంతైనా ఉండనివ్వండి, కాకపోతే మనం ఒక కట్టుబడి ఉండేవాళ్ళం ఒక ఫ్యామిలీకి, ఒక హస్బెండ్కి, ఒక వైఫ్కి. అవన్నీ ఇప్పుడు లేవు కదండి. అవన్నీ బ్యారియర్స్ అన్నీ ఇట్లా తెంపేసుకున్నారనమాట. అంటే ఒక రిలేషన్లోకి వెళ్ళినా కూడా నలుగురిలో మనం పెళ్ళి అనే దానికి పూర్తిగా 100% మనం అంతా కూడా గౌరవం ఇస్తాం కదా. అవును అండి. కమిట్మెంట్, మ్యారేజ్ అంటే కమిట్మెంట్ టువర్డ్స్ బిఫోర్ దట్ మనం ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా ఉన్నా కూడా, ఒకవేళ ఆఫ్టర్ మ్యారేజ్ మాత్రం కరెక్ట్గా, అంటే మనం ఎవరైతే మనల్ని నమ్మి వచ్చారో వాళ్ళతో జీవితాంతం సాగటమే మన సిస్టమ్. అంతే కదండి, అదే సిస్టమ్. ఇప్పుడు అది ఏమైపోయిందంటే దాన్ని మనం బ్రేక్ చేసేసి రకరకాల పేర్లు ఇచ్చేసి, అన్నిటికంటే వర్స్ట్ థింగ్ నాకేమనిపిస్తుంటే ఈ మధ్యకాలంలో వచ్చే జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరన్నా ఎవరితోటన్నా ఉండొచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పు కాదు. అది తప్పు అంటే నార్మల్గా అంటే లా ప్రకారం తప్పు కాదు. బట్ ఒక మనిషి ఎమోషన్గా, ఒక ఫ్యామిలీ పరువు ప్రతిష్టలు ఇవన్నీ చూసుకుంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ సిన్. అవునండి యాక్చువల్గా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం చూసి ఈ ఒక్క కేసే కదండి, ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తుంటే ఆడవాళ్ళే ఎక్కువగా మర్డర్ చేసేసి చాలా చాలా క్రూయల్గా. మగవాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఆడవాళ్ళ నుంచి జాగ్రత్త పడాలి అన్న సిచ్యువేషన్ ఇప్పుడు పరిస్థితి. అంటే మనం ఇన్స్టాలో వాటిలో చూస్తున్నామండి, పెళ్ళి అనేసరికి మగపిల్లలు భయపడిపోతున్నారంట. అమ్మో అమ్మాయి వద్దు, అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. వాళ్ళు చూస్తున్నారు కదండి బయట ఎట్లా ఉంటున్నారు అమ్మాయిలు, ఏం చేసేస్తారు. కానీ ఎంత దారుణం కదండి. హనీమూన్ కని వెళ్ళి అంతే, అట్లీస్ట్ ముందే చేసుకోకుండా ఉన్నా అయిపోయేది కదా. అంటే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఒక ప్రపోజల్ పట్టుకెళ్తారండి అమ్మాయిలు. కొన్ని ప్రాంతాలలో ఇంకా పరువు హత్యలు అవుతున్నాయి, ఇంకా ఇవన్నీ హోల్డ్ చేసుకొని కూర్చుంటున్నారు. ఈ సిటీస్లో ఇట్లా కొంతమంది చాలా లిబరల్ అయిపోయారు, ఏమీ చూడరు. వయసులో ఆడపిల్ల పెద్దదైనా పర్వాలేదు, ఆడపిల్లకి ఆల్రెడీ యూనో మల్టిపుల్ మ్యారేజెస్ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసుకొని మీరు అట్లీస్ట్ కంటిన్యూ అయితే చాలు అన్న పరిస్థితులు ఇక్కడ. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే పరువు హత్యలు ఇంకా ఉన్నాయి, కాస్ట్ సిస్టమ్ ఇంకా నడుస్తుంది, మనకంటే తక్కువ కులం వాళ్ళని చేసుకోకూడదు, ఇవన్నీ ప్రాసెస్లో ఒప్పుకోరు అన్న ఒక దాంట్లో ఏం చేస్తుందంటే, సరే చేసేసుకుంటే వాళ్ళ మాట కాదనకుండా చేసేసుకోవచ్చు, ఆ చేసుకునే ప్రాసెస్లో నాకు రావాల్సిన బెనిఫిట్స్ నాకు వస్తాయని ఆలోచించే ఆడపిల్లలు. దాని తర్వాత చక్కగా ఒక ట్రాప్ చేసి అలా చంపేసి నా లైఫ్ చచ్చిపోయాడు కాబట్టి నేను నా మీద సింపతితోటో మళ్ళా నాకు ఇంకొక మ్యారేజ్ అవ్వదు అన్న దాంతో వీడినే ఒప్పించి చేస్తారన్న కాన్సెప్ట్ ఉండొచ్చు మై మైండ్. అంతే కదా. అంటే తను క్లీన్గా ఉండాలి, తన మీద ఎక్కడా కూడా రెడ్ మార్క్ పడద్దు,
అంటే గ్రీన్ అంతే. అంతే అంటే పాపం అనేసి ఒక సింపతి గేమ్ ఆడడానికి ఇట్లా అంతా చేసేసి అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసేసుకుంది ఆ అమ్మాయి. చేసుకోకుండా ఉన్నా ఏం తెలియదు కదా, ఒక ఇన్నోసెన్స్ తోటి వెళ్ళి దాని తర్వాత ఇవన్నీ చేసుకోవడం కంటే కూడా అంటే ప్రాబబ్లీ అదొక ఇష్యూ. ఏంటంటే ఇలాంటివన్నీ క్రైమ్ సీన్స్ చూస్తుంటే మనం అందరికి ఇంకొక ట్యుటోరియల్ లాగా అనమాట, ఓహో ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా కరెక్ట్ అండి. ఈ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి, ఇట్లా చేసేయచ్చు. కాకపోతే ఇప్పుడు అంటే అట్ ద సేమ్ టైం లా కూడా స్ట్రాంగ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీలు ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి. వాటి ద్వారానే కదా ఈ సోనంని పట్టుకోవడం, క్యాచ్ చేయడం. మనం అనుకుంటాం ఎవరికి తెలవకుండా చేసేయచ్చు అనేసి, అవునవును, బట్ ఎవరికి తెలవకుండా ఉండదు. అయితే నాకేమనిపిస్తుంది అంటే అండి జయ గారు, ఎంటైర్ కాన్సెప్ట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అండి బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి లేదు, గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయి లేడు. అట్లా ఉన్నారంటే చాలా తక్కువ మంది, చాలా వెరీ వెరీ రేర్ కేసెస్. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అట్లా ఒక 2-3 ఫ్యామిలీస్. ఆ ఫ్యామిలీస్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంకా అంటారమ్మా నువ్వు ఏది చూస్తే అది చేసుకుంటానని. అట్లాంటి పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కువ శాతం అట్లా చూసినప్పుడు ఏంటంటే మ్యారేజ్ వ్యవస్థకే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ ట్రస్ట్ పోయింది. ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద, మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద నమ్మకమే లేదు. ఇంకొకటి లివ్ ఇన్ రిలేషన్స్. నాశనం చేయడానికి ప్రధాన కారణం కదా వనజ గారు. అంటే ఒక ఫీలింగ్ ఉండదు. ఒకప్పుడు చూడండి సరదాగా మనం ఇద్దరం మాట్లాడుకోవచ్చు. ఏంటంటే కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు మాట్లాడుకునే విధానము, వాళ్ళు నడిచే విధానము, ఆ లవ్ అండ్ అఫెక్షన్, ఆ సిగ్గుపడడం, ఇవన్నీ ఎక్కడ అసలు ఏమీ లేవు. క్వశ్చన్ అసలు ఈ మధ్య చూడడమే లేదు అసలు. ఒకరి పక్కన ఒకరు కూర్చోవాలంటే సిగ్గుపడేవాళ్ళు, చాలా దూరంగా కూర్చునేవాళ్ళు. సో ఇవన్నీ అనమాట అండి, ఇవన్నీ లేవు అసలు ఇప్పుడు అయితే మాటల్లో హస్బెండ్ని అరే తురే అంటున్నారు. నేను చాలా అంటే నేను ఇంకా ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్సే మనం, మీరు కూడా కదా. సో హస్బెండ్ని ఒరే తురే అంటుంటే నాకు చాలా మందిని చూస్తున్నా అదే ప్రేమ అంట, అఫెక్షన్ అంట. హస్బెండ్ చూసేది కూడా అలాగే చూస్తున్నాం వనజ గారు. మీడియాలో ఏం చూస్తున్నాం చెప్పండి, మొగుడు పట్టుకొని అరే ఇలాంటివన్నీ చేస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే లివ్ ఇన్ రిలేషన్స్ని ఇప్పుడు చచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తున్నారు పేరెంట్స్. ఆప్షన్ లేదు. లివ్ ఇన్లో ఉంటే మా ఇద్దరికి మ్యారేజ్ చేయండి అంటే పోనీ ఆ మ్యారేజ్కి ఒక పెద్ద తతంగం, లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒకరి మీద ఒకరికి బోర్ కొడుతుంది. మళ్ళీ 1 సంవత్సరం 6 నెలలకి వాళ్ళు సెపరేట్ అయిపోతున్నారు. ఇంతటి దానికి మనం అంత ఖర్చు పెట్టి అంత పెళ్ళిళ్ళు ఎందుకు చేయాలి? సో నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా నటండి. ఈ సోనం వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్లు జరగటం, పోనీ చదువుకోలేదా అంటే బాగా చదువుకున్న ఫ్యామిలీస్, సెటిల్డ్ ఫ్యామిలీస్, అట్లా కూడా కాదు. అంటే దాంతో కూడా సంబంధం లేదు. మైండ్ సెట్ క్రూయల్ గా ఆలోచించడానికి మెంటల్ గా అట్లా అయిపోతున్నారండి. ఏంటంటే వాళ్ళకి లగ్జరీ కావాలా, ఒక క్లారిటీ లేదు లైఫ్ లో. లగ్జరీ కన్నా కూడా ఈ అమ్మాయి విషయంలో తను ఏమనుకుందో అది సాధించాలి, తనకి ఇది కావాలి, కానీ ఇది కావాలి అని మూర్ఖత్వం అనమాట. పేరెంట్స్ నుంచే రావాలి, తను చేయకుండా. అదే కదా, తనకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు, తన పేరు పోకూడదు. అంతే అన్యాయం కదా. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా ఎక్స్ట్రా మ్యారిటల్ ఇష్యూస్, మ్యారేజ్ కంటే ముందు ఉండే అఫైర్స్. కాబట్టి ఈ ఎంటైర్ విషయంలో ఇప్పుడు ఏది మార్చలేమండి, జనరేషన్ అట్లా అయిపోయింది. కాబట్టి ఎవరు జాగ్రత్త పడాలి ఎంటైర్ ప్రాసెస్లో అంటే పేరెంట్స్. మీ ఫైనాన్సెస్ మీరు సరిగ్గా పెట్టుకోండి. అనవసరంగా ఓవర్ బోర్డ్ అయిపోయి నా కూతురు అడిగింది కదా, నా కొడుకు అడిగాడు కదా అనేసి కోట్లు ఖర్చు పెట్టేసి మీ ఫ్యూచర్ కూడా ఆలోచించకుండా డబ్బులన్నీ తెచ్చి వీళ్ళకి ఖర్చు పెట్టేసి రేపొద్దున ఎలాగో ఊడిపోయే మ్యారేజెస్ ఇప్పుడు చాలా మటుకు. డైవర్స్ ఈజ్ నాట్ ఏ సర్ప్రైజ్ అండి. చాలా కాలం వాళ్ళు పెళ్లి చేసుకొని 10-20 ఏళ్ళు ఉన్నారు అంటే చాలా గ్రేట్. అది బహుశా వనజ గారు నాకు అనిపిస్తూ ఉంది కొన్ని జనరేషన్స్ తర్వాత, అంటే అతి కొద్ది రోజుల్లోనే, ఏంటి మీరు ఇంకా డైవర్స్ తీసుకోలేదా అనే క్వశ్చన్ అడగాల్సి వస్తుందేమో. బహుశా మీరు ఇంకా కలిసే ఉన్నారా అలాంటి మాటలు వింటామేమో, అలాంటి సర్ప్రైజ్ వస్తుందేమో. సో ఒకరినొకరు టాలరేట్ చేసుకోవడం ఇవన్నీ లేవు. ఎందుకంటే ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉందండి. అండ్ ఒంటరిగా బతికేంత ధైర్యం ఆడపిల్లలకు వచ్చేసింది. నాకు ఎవరు అవసరం లేదు అస్సలు. సింగిల్ గా పేరెంట్స్ వద్దు, తోడబుట్టిన వాళ్ళు వద్దు, ఎవరు పెళ్ళైతే హస్బెండ్ అంతే. ఎమోషనల్ డిటాచ్మెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎమోషనల్ డిటాచ్మెంట్, ఈ 2 ఉంటే మనకేం అక్కర్లేదు ఇంకా. అంతే. కాకపోతే ఒక 40 ఏళ్ల తర్వాత ఎట్లా ఉంటుంది అన్న ఆలోచన ఒక్కసారి ఐ థింక్
ఆ ఫ్యూచర్లోకి తీసుకెళ్ళగలిగితే, వాళ్ళని కౌన్సిల్ చేయగలిగితే కాస్త మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. రైట్. అంతే, వాల్యూ సిస్టమ్ ఒకటి మనం నేర్పించాలి ఆడపిల్లలు. పిల్లలకి, ఆడపిల్లలకి మగపిల్లలకి వనిత గారు కాదంటారా? ఎస్, ఇద్దరికి అంతే. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. మేబీ చూడాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి మనం ఇంతమంది కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు అంటే మనకున్న మన పద్ధతులు, సాంప్రదాయాలు, ఇవన్నీ పాపాలు. ఎందుకంటే ఇంతకుముందు మనం పురాణాలు అవి చదువుకునే వాళ్ళం. నాకు అనిపిస్తుంది ఎంత క్రూయల్గా ఆలోచిస్తే ఆ పని చేయగలుగుతున్నారని. అదే అన్నాం కదా, రాక్షస జాతి. నిజం వాళ్ళంతా లాస్ట్ లైఫ్ లో రాక్షసులు అయి ఉండొచ్చు. అంతే. అంటే అమ్మాయి పెరిగిన అట్మాస్ఫియర్ ఎట్లాంటిదో, అమ్మాయి ఫ్రెండ్షిప్స్ ఎట్లాంటి ఉన్నాయో, ఇంత భయంకరమైన థాట్స్ ఈ సీరియల్స్ ఇవన్నీ చూసేసి కూడా సగం ఉన్నాయండి నిజంగానే. ఇప్పుడు వచ్చే సీరియల్స్ కూడా ఇంపాక్ట్ 100%. కారణాలే వనిత గారు, ఒకటి కాదు 100 కారణాలు ఎత్తుకొచ్చు మనం. అంతే, అంతేనండి. సో దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్. పడాలని కోరుకుందాం అంతే. మన వంతుగా మనం పడాలి అని కోరుకొని కొంచెం మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్, మంచి మంచివి వాల్యూ సిస్టమ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ చేయగలిగితే ఎస్, ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకోకుండా అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంతే కదా. ఇట్స్ నాట్ అ వెరీ హ్యాపీ టాపిక్ టు టాక్. ఎస్, రైట్ అండి. థ్యాంక్ యూ.